గ్రేటర్ రాయలసీమ గత ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టింది. అక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గాలు అండగా నిలవడంతో సీమలో వైసీపీ గణనీయమైన సీట్లు సాధించింది. ముఖ్యంగా అక్కడి రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తి అయిన బలిజ సామాజిక వర్గం జగన్ పార్టీకి కొమ్ము కాచింది. అయితే ఈసారి టికెట్ల విషయంలో ఆ సామాజిక వర్గానికి అధికార పక్షం మొండి చేయి చూపించడంతో ఆ వర్గం నాయకులు గుర్రుగా ఉన్నారంట. ఆ కుల పెద్దలు రంగంలోకి దిగి తమకు జరిగిన అన్యాయంపై క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమవుతుండటం ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో వేరే చెప్పనవసరం లేదు. రాయలసీమలో వారి ఓట్లు ఎన్నికల ఫలితాల్ని నిర్దేశించే స్థాయిలో ఉంటాయి. అయితే సీమలో వారు బలిజలుగా చలామణిలో ఉంటారు. రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో వారు ఎటు మొగ్గితే ఆ పార్టీదే విజయం. ఈ జిల్లాలకు సంబంధించి గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ నుంచి విజయం సాధించారు. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గ నాయకులే. అయితే ఈసారి అభ్యర్థుల మార్పులు చేర్పులు అంటున్న వైసీపీ వారిద్దరి సీట్లు గల్లంతు చేసింది. అంతేకాదు 6 జిల్లాల్లోని 74 నియోజకవర్గాల్లో ఎక్కడా ఆ వర్గానికి అవకాశం కల్పించలేదు. పైపెచ్చు బలిజ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న 2 స్థానాల్లో రెడ్డి నేతలకి పెద్దపేట వేసింది. చిత్తూరు నుంచి విజయానందరెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు అవకాశం కల్పించింది. గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏకంగా 25 నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని ప్రభావితం చేసే స్థాయిలో బలిజ సామాజిక వర్గం ఓటర్లున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో అయితే ఏకంగా 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో విస్తృత స్థాయిలో కనిపిస్తారు. రాజంపేట ఎంపీ సీటు పరిధిలో ఏకంగా 3 లక్షల ఓటర్లున్నారు. ఇక తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని తిరుపతి, గూడూరు, కాళహస్తి, సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేని నిర్ణయించేది ఆ ఓటర్లే. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు సిటీలో కూడా ప్రభావం చూపిస్తారు. గత ఎన్నికల్లో వారి మద్దతుతో అత్యధికంగా లబ్ధి పొందింది వైసీపీ. అయితే ఈసారి ఆ సామాజిక వర్గ నేతలకి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై వారిలో ఆగ్రహానికి కారణమవుతోంది. దీనికి తోడు చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకి రాజ్యసభ ఇస్తామన్న హామీతో చిత్తూరు టికెట్ గల్లంతు చేసి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో ఆ వర్గీయులు మరింత రగిలిపోతున్నారట. దీంతో ఇప్పుడు ఆయా సామాజిక వర్గ నేతలు రోడ్డెక్కుతున్నారు. బలిజ వర్గానికి చెందిన చిత్తూరు వైసీపీ కార్పొరేటర్లు తమ జాతికి అన్యాయం జరిగిందని, తమ సామాజిక వర్గాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి అవకాశం ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. గ్రేటర్ రాయలసీమ కాపు సంఘం అధ్యక్షుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో వైకాపా తీరును ఎండగట్టారు. ఆయన అన్ని కులాలకు సమన్వయం చేశాడు. అందరూ కూడా మనము ఆయనకు మంచి మెజార్టీ అందించి 151 స్థానాన్ని మనం ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు అందరికీ తెలుసు, విలేకరులకు కానివ్వండి, అందరికి కూడా మీకు తెలుసు, ఒక కాపు కులస్తుల సామాజిక వర్గము అత్యధికంగా ఉండడము మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తే ఏది డిసైడ్ చేయాలంటే కాపు సామాజిక వర్గం ఒక పిల్లల మాదిరిగా వ్యవహరిస్తుంటుంది. ఏ పార్టీకి ముందుకు రావాలా, ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే కాపు సామాజిక వర్గం ఉంటేనే అధికారానికి వస్తారు. ఎందుకంటే మేము చెప్పుకునేది కాదు, మీకందరికి కూడా ఇవన్నీ తెలుసు. ఎందుకంటే ప్రజల్లో వచ్చి మార్పు 2019లో కోరారు, ఇచ్చాం. అదేవిధంగా మా సామాజిక వర్గం కూడా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో వచ్చి ఇచ్చాము. ఆయన కొంతవరకు చేశాడు. ఈరోజు చూస్తే 2024కు వచ్చే కొద్దికి 72 నియోజకవర్గాల్లో 20 లక్షల మంది కాపు సామాజిక వర్గం ఉన్నారు. 47 మందికి ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినారు. మరో తెలంగాణ మార్పు చేయాలంటే ఇక్కడ కుదరదు. నేను ఒక ముఖ్యమంత్రికి ఒక సోదర భావంతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే మా కులానికి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మాకందరికి కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది.
మా కులం పెద్దలకి, మీరు ఎంతసేపు మమ్మల్ని వాడుకొని వదిలేస్తే మేము దాని కార్యాచరణ ఏం చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతాం. బలిజల విషయంలో అధిష్టానం తీరుపై వైసీపీ సీనియర్ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాజంపేట పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పొంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేస్తుంది. ఆ లోక్సభ సీటు పరిధిలోని మదనపల్లి, పొంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు బలిజలే. వారి ఓట్లు దూరమైతే పార్టీకి ఇబ్బందే అన్న ఆందోళన పెద్దిరెడ్డి శిబిరంలో కనిపిస్తోందట. అలాగే తిరుపతి, చిత్తూరు ఎంపీ స్థానాల్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బలిజల ప్రాబల్యం కనిపిస్తోంది. అంత బలమైన ఓటు బ్యాంకు ఉన్న వారికి 2 సీట్లు కూడా కేటాయించకపోవడం, ఆయా స్థానాల్లో కూడా సొంత వర్గానికే వైసీపీ పెద్దపీట వేయడంపై ఆ పార్టీ శ్రేణుల్లోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేల పేరుతో అభ్యర్థుల్ని మార్చడంపై వైసీపీ సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ వర్గానికి చెందిన కుల సంఘాల నేతలు తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బలిజలపై వైసీపీ వివక్ష చూపిస్తోందన్న ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే పనిలో పడ్డారు. మరోవైపు టీడీపీ రాజంపేట పార్లమెంట్ స్థానంతో పాటు రాజంపేట, నెల్లూరు అసెంబ్లీ స్థానాలతో పాటు చిత్తూరు, తిరుపతి ఎంపీ సీట్ల పరిధిలో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఆ వర్గానికి రిజర్వ్ చేసిందంటున్నారు. వాటితో పాటు జనసేనకు కేటాయించే సీట్లలో వారికి ప్రాతినిధ్యం ఖాయమంటున్నారు. ఏది ఏమైనా అంత బలమైన ఓటు బ్యాంకు వర్గాన్ని వైసీపీ బాస్ ఎందుకు అలక్ష్యం చేస్తున్నారనేది సమాధానం లేని ప్రశ్నగా మారిందని ఈ పార్టీ నేతలు జుట్టు పీక్కుంటున్నారట.